రెండోది, నేనే దీవించు. చర్చిలో ప్రార్థన చేయకూడదు. చర్చిలో నీకు ఇచ్చిన అంశం ఏంటో అది చేయాలి. లేకపోతే కొంతమంది చేస్తున్నప్పుడు ఆహా ఈ అంశాన్ని బట్టి ప్రార్థనలా చేయాలి కదా అని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా చూడండి, గమనించండి. ఒక మాట సూటిగా అడుగుతాం, మధ్యాహ్నం ఏం కోత తిన్నారు? పొద్దున్న, నిన్న రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టుకుని 3 పూటలు తినండి. కంపు కొట్టి అసహ్యం పుట్టి స్పైసీగా ఏదైనా ఉంటే బాగుంది అని అనుకుంటారు మీరే. మరి దేవుడికి అలా అనుకోరా? దేవుడు ఎప్పుడే బాబు నీ ప్రార్థన విని 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 నాకు ఇసుకెళ్ళిపోతుంది, ప్రార్థన మార్చవా అని అనుకుంటాడు. లేదు, దేవుడు ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం మీద ప్రార్థన చేయాలి. ఇంట్లో విషయాలు చర్చిలోకి తీసుకొస్తారు. చర్చిలో ప్రార్థన చేయకూడదరా, మీకు తెలీదు. చర్చిలో యేసునాథుడు ఒక్కడే కనపరచబడి. ఆమేన్ చెప్పండి. పక్కలకు చెప్పండి సార్. ఇంక ఏవైనా తక్కువ ప్రార్థనలు ఉన్నాయనుకో చేయడానికి నేను అన్నాను. అది ఎప్పుడైనా ఇప్పుడు కొడవలు ఉంది చేతితో, ఏమన్నామా ఈ కొడవలు తీసుకెళ్ళి ఆ చెట్టు నరకంటే నరకడుతుందా? చెట్టుకి ఏం కావాలి? గొడ్డలు కావాలి. ఈ కొడవలతో కోసి అయిపోద్దా? కొడవలు చేసి పని కొడవలు చెయ్యాలి, గొడ్డలు చేసి పని గొడ్డలు ఏం చేయాలి? కొట్టే కొమ్మైనా రాలిపోద్ది, చెట్టు అయిన ఇరిగిపోద్ది. ఇప్పుడు మీరు కొడవల్లా కత్తిలా గొడ్డల్లా? ఎప్పుడైనా గమనించుకోవాలి ఏంటంటే, మనం ఒక ప్రార్థన చేస్తే దేవుడు కుమారుడని యేసయ్యా మా కోసం వచ్చావు, మా పాపాల నిమిత్తం వచ్చావు, మా కోసం మరణించావు, ఇలాంటి పాపిష్టిరాల్ని ఆయన బ్రతుకుని నువ్వు రక్షింప చేసావు, చూసావు తండ్రి, నన్ను నరకం నుంచి కాపాడేవు కదా అని ఎప్పుడైనా ఏ తెల్లైనా ఏ చెల్లైనా ప్రార్థన చేసిందా? అది చేయాలి. మూడోది, మనం చేసేటువంటి ప్రార్థన ఎప్పుడు కూడా చెప్పారు కదా, ఒక కూరతో మీరు తినరు కదా, రకరకాల రుచులు కావాలి మీకు, అవునా? ఇంకా ఇంట్లో బాగా బోరు కొట్టిస్తే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఆ రుచి కూడా చూడాలి. మరి ఇన్ని రుచులు మనకు కావాలని ఆలోచన చేసినప్పుడు ప్రార్థన అనేటువంటిది మనం చేస్తున్నప్పుడు వినే వాళ్ళకి వినసొంపుగా బాగానే ప్రార్థన చేస్తున్నారు ఈ సిస్టర్ గారు, ఈ సహోదరి బాగానే ప్రార్థన, వీళ్ళు ఎడతెగక ప్రార్థన చేశారు. ఎందుకు చెప్పండి? విమర్శించుకోవడానిక? నేర్చుకునే విధానం నేర్చుకునేటువంటి విధానం ప్రార్థన అనేటువంటిది. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత నేర్చుకున్నా సొగసైనను స్వరూపమైనను ఆయనకు లేదు. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, ఒక గొర్రె పిల్లవలే, వదికి తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. ఈ దినాల్లో ఇవి చేయాలి. ఈ ప్రార్థన ఇప్పుడు చేయవలసిన ప్రార్థనలు ఎప్పుడో చేస్తారు, ఎప్పుడో చేయవలసిన ప్రార్థనలు ఇప్పుడు చేస్తారు. ఇది కుశలమైన సమయం అయితే కాదు. సిలువ ధ్యానములు అంటే నీ హృదయంలో దుఃఖం ఉండాలి, నీ ముఖంలో కాదు, హృదయంలో. యేసు ఏం చెప్పాడు? నీ దేహమే నా దేవాలయం. కనుక వీళ్ళందరూ కూడుకుని ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి కష్టం కోసం అయితే కష్టం కోసమే చేయాలి. ఫస్ట్ ప్రార్థనలో దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి గణపరచాలి. నీ పిల్లల్ని నిన్ను నీ ఉద్దేశాలు అక్కడ పెడితే వాళ్ళకి రెండోసారి ప్రార్థనిస్తే నేను ఒప్పుకోను. వాస్తవంగా ప్రార్థన అంటే ఏంటి? దేవునికి మనం ఎలా సమర్పణ కలిగి ఉండాలి. వీళ్ళందరూ ఎడత ప్రార్థన చేశారు, ఏక మనసుతో చేశారట. ఏం చేశారట? ఏక మనసుతో చేసినప్పుడు ఉందా ఏక మనసు? ఉందా ఏక మనసు?
ఏక మనసు అంటే ఏంటి? ప్రార్థనలో నీవు కూడా ఆత్మలో పాలిభాగస్తుడిగా ఉండాలి. దాని ఏక మనసు కదా. ఇప్పుడు మనసులో ఇప్పుడు ఉంచుకుని నువ్వు మందిరంలో కూర్చున్న సుఖమే ఉందా? ఏం లేదు. ఇప్పుడు బండి మోసులెట్టుకు వెళ్తున్నాడు. మోసులంటే తెలుసా మీకు? మోసులంటే తెలియదు, సారికి తెలుసు. మోసులంటే చెరుకు కొడతారు కదా, ఆ కొట్టిన తర్వాత ఉంటాయి దాన్ని మోసులు అంటారమ్మా. అవి కట్టగట్టి బండి మోసులు ఎట్టుకెళ్తాడట. పట్టుకెళ్తూ అడిగాడట, ఏమనంటే బాబు ఈ మోసులు ఎంత అన్నాడట. మోసులు నీకు ఇవ్వడానికి కాదు, మాకు ఊర్లోని ఉన్నాయి, మేపడానికి మేము తీసుకెళ్తున్నాం అన్నట. ఏం చేయడానికి? బండి తేలికైపోద్దని మోసులు ఇచ్చిస్తే వాటికి ఎవరు పెడతారో ఏంటి? రల చూస్తారు ఏంటి? నేను మిమ్మల్ని అంటున్నాను, వాక్యం చెప్తున్నాను, చూస్తున్నాను. నేను వాక్యమే చెప్తున్నాను. ఏమన్నాడు అక్కడ? ఈ తెగక అన్నాడు. ఏమన్నాడమ్మా? ఏక మనసు అన్నాడు. ఒకసారి ఏంటో పట్టలేదరా? అది ఉండాలరా. ముందు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ముందుదని ప్రార్థించి, ప్రభువా నాకు ఏక మనసు అని అడగా. మెట్ల మీద దిగుతున్న దగ్గర నుంచి, ఒత్తుల దగ్గర నుంచి, యాతన దగ్గర నుంచి కొంచెం రాదు. పాములు పట్నం పక్కి ఏదన్నా ఏక మనసు ఉందా? ఏముండాలన్నాను? ఏక మనసు అనేటువంటిది మనం ఇక్కడ కేంద్రీకరించుకోవాలి. ఎప్పుడైతే ఏక మనసు అనేది మనం కేంద్రీకరించుకుంటామో ఇక్కడికి నువ్వు వచ్చినటువంటి పని ఫుల్ఫిల్ అయినట్టే లెక్క. ఆమె ఇక ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి నువ్వు ప్రార్థనలో ఉన్నావు, వాక్యం విన్నావు, శ్రద్ధగా ఉన్నావు, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి చూడకుండా దేవుని వైపు చూసావు కాబట్టి ఆ రోజుకి సరిపడ దేవుడు నీకు ఇస్తాడు. ఆమె చెప్పండి.